జనరల్గా చూస్తూ ఉంటాం. ఈ మార్ఫిన్ ఎడిక్షన్, ఓపియాయిడ్ ఎడిక్షన్ అంటాం, అలాగే మెథాంఫెటమిన్ ఇలాంటివన్నీ తీసుకున్న వాళ్ళు, హెరాయిన్, ఇటువంటి డ్రగ్స్ అన్నీ తీసుకున్న వాళ్ళల్లో ఇనీషియల్గా చిన్న డోస్ తీసుకుంటే వాళ్ళకి హై వస్తుంది. తర్వాత అదే డోస్ తీసుకుంటే సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ అడాప్ట్ అవుతుంది. ఈ హార్మోన్ సెక్రీట్ అయినప్పుడు డాపమిన్, ప్లెజర్ హార్మోన్స్ అంతా కూడా ఇదేదో ఎక్కువ సెక్రీట్ అవుతున్నట్టుందే, మనం దీనికి రెస్పాండ్ అవ్వకూడదు అని చెప్పి మన బ్రెయిన్ అనుకుంటుంది. దాంతో మరింత ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతారు జనాలు. అలాగా ఈ డ్రగ్ ఎడిక్షన్ వచ్చిన వాళ్ళు ది కీప్ ఇంక్రీజింగ్ ద డోస్ టు ద పాయింట్ వేర్ ఇట్ బికమ్స్ రియల్లీ డేంజరస్ అండ్ సమ్టైమ్స్ దే డై. ఎందుకంటే బాగా డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు రెస్పిరేటరీ డిప్రెషన్, బ్రీదింగ్ బాగా తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో అలాగే సెడేషన్, బాగా సెడేషన్ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోతే కనుక యాక్సిడెంట్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అన్కాన్షియస్గా అయిపోయి, రైట్? సో ఎలాగైతే డ్రగ్ ఎడిక్షన్స్లో టాలరెన్స్ వస్తుందో, ఎక్కువ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి అనిపిస్తుందో, సోషల్ మీడియా ఎడిక్షన్ కూడా అటువంటిదే. ఇనీషియల్గా కాసేపు, ఆ తర్వాత ఇంకొంచెం సేపు, ఆ తర్వాత రోజంతా ఇలా గడుపుతున్నారు అందరూ కూడా. అంటే ఎడిక్షన్కి గురైన పిల్లలు కానీ పెద్దలు కానీ. సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎడిక్షన్ తోటి ఒక ప్రాబ్లం అనుకుంటే, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవేంటి? 24 గంటలు ఇలా కంప్యూటర్ మీద కూర్చోవడం వల్ల, అలాగే మొబైల్స్, ట్యాబ్లెట్స్ మీద ఉండడం వల్ల యూ కెన్ యాక్చువల్లీ గెట్ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్, డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ అంటాం. మన స్పైనల్ కార్డ్ ఉంటుంది చూసారా, ఈ స్పైనల్ కార్డు చుట్టూ కూడా ఈ వర్టిబ్రా అని ఉంటాయి. ఈ వర్టిబ్రా ఒక స్పైనల్ కెనాల్ లాగా ఫామ్ చేస్తుంది, ఒక కెనాల్. అందులో మీకు స్పైనల్ కార్డ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఈ వర్టిబ్రాకి మధ్య చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఒక చిన్న కార్టిలేజ్ కుషన్ ఉంటుందన్నమాట. సో అది మూవ్ అయినప్పుడు దానికి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, చాలాసేపు కుర్చీలో ఇలా కూర్చుండడం, వీడియో గేమ్స్ ఆడడం, లేదా మొబైల్స్ ఇలా ఉండడం, చూస్తూ ఉండడం, లేదా కంప్యూటర్స్ మీద ఇలా వర్క్ చేయడం, ఇది ప్రొలాంగ్డ్గా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే, ఈ డిస్క్స్ అనేవి డీజనరేట్ అవ్వడం మొదలవుతాయి. ఎవ్రీ 30 to 40 మినిట్స్కి మీరు మూవ్ అవ్వకపోతే, కుర్చీలోండి లేచి అటు ఇటు తిరిగి ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకోకపోతే, ఈ డిస్క్ డెసికేషన్ అని అంటాం. అంటే మన కార్టిలేజ్ డిస్క్స్ ఉంటాయి కదా, షాక్ అబ్జార్బర్స్ లాగా ఇన్ బిట్వీన్ ద వర్టిబ్రా, మన స్పైనల్ కాలంలో ఏమవుతాయంటే, మనం అటు ఇటు తిరిగితేనే ఆ మొబిలైజేషన్ ఉండి స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ స్పైనల్ ఫ్లూయిడ్ వాటిలోకి వెళ్ళి వాటిని నరిష్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మూవ్ అవ్వకుండా ఉంటామో, అలాగే వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద డిస్క్స్ ఆర్ నాట్ గెటింగ్ ది ప్రాపర్ హైడ్రేషన్ అండ్ న్యూట్రియంట్స్. వాటికి బ్లడ్ సప్లై ఉండదు. ఆ చుట్టుపక్కల ఉన్న స్పైనల్ ఫ్లూయిడే వెళ్ళాలి. ఆ స్పైనల్ ఫ్లూయిడ్ అక్కడికి వెళ్ళాలంటే మొబిలిటీ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అలా కూర్చుంటే ఆ డిస్క్స్ దెబ్బతింటాయి. సో ఇలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి మనం ఈ మొబైల్ డివైస్, కంప్యూటర్, వీటి మీద ఇలా కూర్చోవడం వల్ల చాలామందికి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటివి వస్తున్నాయి. ఈ డిస్క్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న స్పైనల్ నర్వ్స్ ఇరిటేట్ అవ్వడం, అలాగే ఫెసెడ్ జాయింట్స్ అని ఉంటాయి నెక్లో కానీ బ్యాక్లో కానీ, వాటిలో ఆర్థరైటిస్ రావడం, ఇవన్నీ వస్తున్నాయి. పైగా మనం ఎవరు కూడా ఎర్గోనామిక్ సెటప్ అంటాం. అంటే కంప్యూటర్ ఒక పొజిషన్లో ఉండాలి,
మన కీబోర్డ్ ఒక పొజిషన్లో ఉండాలి, మనం సరిగ్గా కూర్చోవాలి, మన కుర్చీ కూడా చక్కగా ఉండాలి, మన బ్యాక్కి సరిగ్గా సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉండి మనం యూజ్ చేసుకోవాలి. కంప్యూటర్స్ కానీ, మొబైల్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా. అప్పుడు కొంచెంలో కొంచెం అన్నా సరే మనకి సపోర్ట్ వస్తుంది మన నెక్కి, బ్యాక్కి. ఇవన్నీ లేకుండా కూడా మనం వాడుతూ ఉంటాం. దానివల్లనే ఈ డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అవడం జరుగుతుంది. నేనే చూస్తున్నాను నా ప్రాక్టీస్లో చాలామంది యంగ్ పీపుల్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా 30s 40s అప్పటికే వాళ్ళ స్పైన్ బాగా దెబ్బతిని ఉండడం. రైట్. సో ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఈ మొబైల్ ఎడిక్షన్, కంప్యూటర్ ఎడిక్షన్, ఇంటర్నెట్ ఎడిక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. వీడియో గేమ్ ఎడిక్షన్ దానివల్ల వస్తూ ఉంటుంది. అది మనం అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే, అంటే 24 గంటలు కంప్యూటర్ల మీద అలా కూర్చుని ఉంటే మీకు ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అది వస్తుంది. ఈ ఒబెసిటీ, ఓవర్ వెయిట్తో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, సరి అయిన ఎక్సర్సైజ్ చేయకపోవడం మూలాన హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, తర్వాత డిస్లిపిడీమియా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే హార్ట్ డిసీజ్ వచ్చేందుకు రిస్క్ పెరుగుతుంది. ఓకే. వీటితో పాటు హెడేక్స్, కాన్స్టెంట్గా ఈ కంప్యూటర్స్, మొబైల్స్ చూడడం వల్ల హెడేక్స్ వస్తాయి. దాంతోపాటు ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, విజన్ ఇష్యూస్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇన్ ద ఈవినింగ్ ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటే ఈ బ్లూ లైట్ అని అంటాం. ఈ బ్లూ లైట్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు మన రెటీనా మీద మనకి నిద్ర తగ్గుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా స్టిమ్యులేషన్ కదా మన రెటీనా మీద. ఈ లైట్ అంతా కూడా ఇన్సోమ్నియా రావచ్చు, నిద్ర పట్టకపోవడం జరగచ్చు. అందువల్ల కనీసం ఒక 2 గంటల ముందు, పడుకునే ముందు ఒక 2 గంటల ముందు నో టీవీ, నో కంప్యూటర్స్, నో మొబైల్స్ అలా ఉండాలి. కంప్లీట్గా రిలాక్స్ అయిపోవాలి మన మైండ్, మన ఐస్, మన బాడీ, ఎవ్రీథింగ్. అప్పుడు చక్కగా నిద్రపోవచ్చు. ఇదే కాకుండా అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో పాటు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అది స్ట్రెస్, తీవ్రమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి ఈ మొబైల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి, ఇంటర్నెట్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే యాంగ్జైటీ, వరీ, ఫియర్ ఇలాంటివన్నీ. ఈ ఒత్తిడి ఉన్నప్పుడు దానివల్ల మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది పిల్లల్లో. స్ట్రెస్ ఎక్కువైతే వాళ్ళ ఎగ్జామ్ స్కోర్స్ కానీ, కెరీర్ కానీ దెబ్బతింటుంది. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ రీసెర్చ్ ప్రూవెన్. ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్లీ సీన్ ఇన్ మల్టిపుల్ research that was conducted that stress very badly affects children. మీరు అడగచ్చు, ఎందుకు ఈ సోషల్ మీడియా వీటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనేది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ న్యూస్ కన్నా. అలాగే నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్స్ మచ్ ఫాస్టర్ దాన్ ది పాజిటివ్ న్యూస్. అంతే కదా. ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ ఎక్కడో జరిగితే అమెరికాలో ఇండియాకి వచ్చేయడానికి చెక్మని వచ్చేస్తుంది. కానీ చాలా మంచి పనులు చాలా జరుగుతున్నవి ఎవరు డిస్కస్ చేయరు. అదంతే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది వరల్డ్. సెన్సేషనలిజం, నెగిటివిటీ, దీనికే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది ఈ వరల్డ్. ఈ సోషల్ మీడియా వరల్డ్ కూడా అంతే. పిల్లలందరూ అదంతా చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు. అదేంటి, ఇదేంటి, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, వాడేదో అంటున్నాడు, వీరేదో అన్నాడు. రైట్. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే. అదేంటంటే ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ నుండి బయటికి రావడం. ఈ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ ఎడిక్షన్ దగ్గర నుండి మనం బయటికి రావడం. దట్ ఈస్ వాట్ వి వాంట్ టు డిస్కస్ టుడే.